హైదరాబాద్ శివార్లో పెద్ద పులి సంచరిస్తోంది. అవును, మీరు విన్నది నిజమే. యాదాద్రి భువనగిరి జిల్లాలోని దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్ ఫారెస్ట్లో పులి గాండ్రించింది. ఇప్పటికే 5 పశువులకు దాడి చేసింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లో జనం భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని తిరుగుతున్నారు. దీంతో పులిని పట్టుకోవడానికి ఫారెస్ట్ అధికారులు 2 చోట్ల బోన్ ఏర్పాటు చేశారు. మొత్తం అడవిలో 22 మోషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పెద్ద పులిని బంధించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై మా ప్రతినిధి రాధిక రిపోర్ట్. అడవిలో ఒక కేజ్ అయితే ఏర్పాటు చేశారు, బోను. ఆ బోన్ లో ఎర్రగా ఒక మేకని కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి విజువల్ లో చూస్తే అర్థమవుతుంది. ఎర్రగా ఒక మేకని ఏర్పాటు చేశారు. ఆ మేకని తీసుకొచ్చిన దత్తాయపల్లి సర్పంచ్ మనతో పాటు ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి మీకు ఈ పులి టెన్షన్ అనేది ఉంది? ఇప్పటి వరకు ఎన్ని యానిమల్స్ ని తినేది? దాదాపు 10-15 రోజుల నుండి చుట్టుపక్కల గ్రామాల నుంచి బేగంపేట, ఇబ్రాంపూర్, అక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ ప్రమాదం జరుగుతుంది. మా గ్రామంలో దాదాపు 3 రోజుల నుంచి ఇదే టెన్షన్ మొదలైంది. ఫస్ట్ డే వచ్చేసి 26 జనవరి మేబీ ఐ థింక్. ఫస్ట్ డే వచ్చేసి ఒక లేగదూడని తిన్నది. తర్వాత దానికే సంబంధించిన ఒక లేగదూడ, ఒక ఆవు, అంటే చనిపోయిన దాని తల్లి, దాని ఇంకో కూతురు, ఇంకో లేగదూడ, అవి 2 మిస్ అయిపోయినాయి. మిస్ అయిన తర్వాత ఆ డే చూడలేదు, మిస్ అయినాయని చెప్పి వీళ్ళకి చెప్తే వీళ్ళు నెక్స్ట్ డే సర్చింగ్ చేశారు. నెక్స్ట్ డే సర్చింగ్ లో కూడా సేమ్ వీటిపైన కూడా అటాక్ చేసింది. ఆ 2 ఎనిమల్ కూడా చనిపోవడం జరిగింది. దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్లి ఎట్లా సమస్యను పరిష్కరించాలి, అడవిలో ఉన్న పులిని తన స్థావరానికి ఎట్లా పంపించాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వాళ్ళు ఒక విషయం అయితే చాలా క్లియర్ గా చెప్పారు, రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా మనము మన జంతువులను, మన ప్రజలను కాపాడుకోవాలంటే మనం ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఎనిమల్ ట్రాకర్స్ చేస్తున్న ప్రయత్నాలకు ఖచ్చితంగా సహకరించాలని చెప్పారు. పూర్తి స్థాయిలో దత్తాయపల్లి ప్రజలు, రైతులందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా అధికారులు కూడా సహకరించి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి థర్మల్ డ్రోన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు ఎనిమల్ ట్రాక్ కోసం. అదేవిధంగా నిన్ననే 2 గేజెస్ తెచ్చారు. దానికి సంబంధించి పులికి ఫీడ్ కోసం అని 2 మేకలను కూడా తెచ్చడం జరిగింది. ఒక గేజ్ ఇక్కడ పెట్టాము, ఇంకో గేజ్ అక్కడ వాటర్ సోర్స్ దగ్గర ఉంది, అక్కడ పెట్టేయడం జరిగింది. సెంట్రల్ ఆఫీసర్స్ అండ్ డిఎఫ్ఓ గారు, ఇక్కడ అన్ని నిన్న ఎంఆర్ఓ గారు, ఇట్లా అందరూ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి క్షేత్రస్థాయిలో దీన్ని చూశారు. ప్రమాదాన్ని ఎంత స్థాయిలో ఉందనే అంచనా వేసుకున్నారు. సంబంధిత డిపార్ట్మెంట్ అందరికీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అధికారులందరూ కూడా ప్రజలని, రైతులను అలర్ట్ ఉంచే ప్రయత్నం చేశారు. అదేవిధంగా జంతువులను ఏ రకంగా కాపాడుకోవాలి, మేము కూడా మా స్థాయిలో గ్రామ సర్పంచ్గా ప్రజలందరికీ కూడా టామ్ వేపించి వాట్సాప్లో కానీ గ్రామ ప్రజల్లో కానీ చాటింపు చేయడం జరిగింది. జనాలు, రైతులు అందరూ అప్రమత్తంగా ఉండాలి. అడవిలో పులి కోసం ట్రాకింగ్ అయితే జరుగుతుంది. ఒకవైపు ఫారెస్ట్ ఆఫీసర్స్, అట్లాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచులు, అట్లాగే అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ అలర్ట్ గా ఉండి ఈ ట్రాకింగ్ పనిలో అయితే ఉన్నారు. ఇవాళ ఇటు మేకలని ఎర్రగా వేసి 2 బోన్లు దత్తాయపల్లి అడవిలో ఏర్పాటు చేశారు కాబట్టి మూమెంట్ ఎక్కడైతే ఫుట్ ప్రింట్ ఉందో ఆ ఫుట్ ప్రింట్ ఏరియాస్ లో కేజీని ఏర్పాటు చేసి ఎర్రనైతే పెట్టారు. కెమెరా పర్సన్ నాగరాజ్ తో రాధిక, ఎన్టీవీ, దత్తాయపల్లి.